లేదు కదా. సరే, ఇక భారత జాతిపిత అంటే అందరికీ గాంధీ గుర్తుకొస్తారు కదా సార్. దానిలో ఎవరికి వేరే అభిప్రాయాలు కూడా లేవు. బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉంటారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పి. నిన్న మళ్ళీ మరి ఎన్నిసార్లు ఎన్ని విమర్శలు వచ్చినా రీసెంట్గా మార్చురీ అని చెప్పి తర్వాత కేసీఆర్ని ఉద్దేశించి అనలేదు అని చెప్పి కవర్ చేసుకున్నా మరి ఎందుకో రేవంత్ రెడ్డి కేసీఆర్ విషయంలో మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నారు సార్. ఆ విషయం చెబుతూనే తాగుబోతోడు జాతిపిత అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేశారు ఒకసారి బయట. అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని. ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. మిత్రులారా ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు చెప్పురు. జాతిపిత గురించి మీకు తెలుసు కదా. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే బంధు పెట్టించింది అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడా? ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. రైట్. అసలు ఇక ఈ రేవంత్ మాట్లాడిన మాటలకి హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. సరే, అర్థమైనటువంటి భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారి. వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫౌల్ లాంగ్వేజ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు. నీ దాకా వస్తే గాని నొప్పి తెలియదా నీకు? గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు, ప్రగతి భవన్ ను పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు? ఇట్లంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్లే విద్యార్థి. ఆ బాబుని ఆ పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. అసలు బాడీ షేమింగ్ కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినే. ఎందుకో ఈ మధ్య బీజేపీ కాస్త సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఎస్పెషల్లీ రేవంత్ వర్సెస్ కేటీఆర్, హరీష్, ఇదే ఎక్కువ జరుగుతుంది సార్. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ రేవంత్ని అంత అగ్రెసివ్గా అటాక్ చేస్తుంది అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ని అటాక్ చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ కూడా అటాక్ చేస్తాయి కదా. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక బీఆర్ఎస్ వ్యతిరేకతను గెలవనైజ్ చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంలో కీలక భూమిక రేవంత్ రెడ్డి పోషించాడు. మీరు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యేంత వరకు కూడా మీరు గమనించండి, రేవంత్ రెడ్డి ఈవెన్ పిసిసి ప్రెసిడెంట్ అయిన కొంతకాలం వరకు కూడా మీకు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయింది. అయితే కేవలం రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ గెలిచిందా అంటే ఒక వ్యక్తి వల్ల ఎప్పుడో పార్టీ గెలవదు. రేవంత్ రెడ్డి వల్లనే గెలిచిందని రేవంత్ రెడ్డి కూడా చెప్పలేదు కదా, నేను ఎట్లా చెప్తాను. సో అందరి పాత్ర ఉంటుంది అందులో. బట్టి విక్రమార్క పాత్ర ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉంటుంది, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాత్ర ఉంటుంది. కానీ లీడర్షిప్ అనేది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన మీరు బీజేపీలో బండి సంజయ్ వచ్చాక బీజేపీ ఒక పవర్ఫుల్ ప్లేయర్ తెలంగాణ పాలిటిక్స్లో అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. బండి సంజయ్ని అర్ధాంతరంగా మార్చేశారు. ఆ కాన్ఫిడెన్స్ ప్రజల్లో బీజేపీ పట్ల కోల్పోయారు. సో ఇది మనకు కళ్ళ ముందు జరిగింది కదా. సో అప్పుడు ఆ రోజుల్లో మీకు గుర్తే, మనకు ఈటల రాజేందర్ తరఫున పెద్ద క్యాంపెయిన్ అమిత్ షాకి దాకా వెళ్ళి బండి సంజయ్ని మారిస్తే బీజేపీలోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీల వాళ్ళు వస్తారు, బండి సంజయ్ మారిస్తే బీజేపీ డెవలప్ అవుతుంది అన్నారు. ఏమైనా కాలే కదా, క్లియర్గా అనుభవం కదా. ఆ మాట అన్నందుకు నా మీద కూడా కోపం వచ్చింది. సో రియాలిటీ చెప్పాలి మనం. నాకేం బండి సంజయ్ ప్రత్యేకమైన మిత్రుడు కాదు, ఇంకెవరు శత్రువు కాదు. కానీ రియాలిటీ కదా. పాలిటిక్స్లా వాస్తవాలు చెప్పాలి కదా.
సో అందువల్ల డెఫినెట్గా రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీకి, బండి సంజయ్ బీజేపీకి నాయకత్వం వహించాక ఆ రెండు పార్టీల్లో ఒక విజిబిలిటీ ప్రజల్లో పెరిగింది. సో అలా అందువల్లనే మీరు గమనించండి, రేపు మీకు లోక్నీతి సిఎస్డిఎస్ ఇది పోనీ మన వ్యాఖ్యానాలు, మన పర్సనల్ ప్రెజుడిసెస్ ఎవరికి ఏవైనా ఉండనియండి, లోక్నీతి సిఎస్డిఎస్ వాళ్ళ స్టడీ ఉంది. మీరు గూగుల్లో కొట్టండి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీ ఆన్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ద హిందూ అని కొట్టండి. సో హిందూలో పేజీలు పబ్లిష్ అయ్యాయి. అందులో ముఖ్యమంత్రి చాయిస్ ఎవరు అని అడిగితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్కు నియరెస్ట్ రైవల్గా ఉన్నది రేవంత్ రెడ్డి, ఇంకెవరు లేరు. సో ఒక రకంగా అఫ్కోర్స్ స్టిల్ కేసీఆర్ వాజ్ ఎహెడ్. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి కూడా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరిగి కాంగ్రెస్ పట్ల అనుకూలతగా మారుతున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి ఎవరన్నా అన్నప్పుడు కేసీఆర్ వాజ్ ఎహెడ్. కానీ రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా పోటీ ఇచ్చాడు, కేసీఆర్కు ఈక్వల్గా పోటీ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? సో రేవంత్ రెడ్డి కీలక భూమిక పోషించాడు బీఆర్ఎస్ పతనంలో. అందుకే సహజంగానే బీఆర్ఎస్ నాయకులకు రేవంత్ రెడ్డి టార్గెట్ అవుతాడు కదా. సో అందువల్ల మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న ఆ ప్రత్యేక రాజకీయ పరిస్థితి అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డికి విత్ ఇన్ ద పార్టీ ఎంత యాక్సెప్టబిలిటీ ఉందో, రేవంత్ రెడ్డిని అంగీకరించిన వాళ్ళు కూడా కాంగ్రెస్లో చాలామంది ఉంటారు, పెద్దలు, సీనియర్లే కావచ్చు, జూనియర్లే కావచ్చు. ఇది రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు చూసాం, ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోటీ పడ్డప్పుడు చూసాం, ముఖ్యమంత్రిగా అయినాక కూడా చూసాం. సో అందువల్ల ఇది వారి వారి రాజకీయ అవసరాల రీత్యా కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు గనక వాళ్ళు ఆ రకంగా ఉండిపోతున్నారు తప్ప, అవకాశం వచ్చిన తొలిసారి రేవంత్కు వ్యతిరేకంగా వ్యవహరించడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చాలామంది ఉంటారు. ఇది గమనించినటువంటి బీఆర్ఎస్ వారు రేవంత్ రెడ్డిని ఏకాకి చేసి, ఎప్పుడు కూడా నాయకుడిని ఏకాకి చేసి అటాక్ చేయాలి అనేది మీకు యుద్ధంలో ఉండే యుద్ధ నీతి. అదేం తప్పని నేను అనను. భాష పట్ల అభ్యంతరం తప్ప రాజకీయ వ్యూహాల పట్ల అభ్యంతరం ఏముంటుంది. అందువల్ల రేవంత్ రెడ్డిని అటాక్ చేయడం ద్వారా కాంగ్రెస్లో ఒక రకమైనటువంటి డివిజన్ను కూడా పెంచి పోషించాలి అనేది రెండో లక్ష్యం. ఇక కేసీఆర్ని రేవంత్ టార్గెట్ చేస్తున్నట్టు కేసీఆర్ని చేస్తాడు. ఎవరిని టార్గెట్ చేస్తారు? బీఆర్ఎస్ ఓటేసిన వాళ్ళు కేసీఆర్ని చూసి ఓటేశారా, లేకుంటే ఇంకా ఇతర నాయకులు చూసి ఓటేశారా? కేసీఆర్ ఇస్ ద సింబల్ ఆఫ్ బీఆర్ఎస్. సో అందువల్ల ఖచ్చితంగా కేసీఆర్నే రేవంత్ రెడ్డి అటాక్ చేస్తాడు. ఎందుకంటే యాంటీ కేసీఆర్ సెంటిమెంట్తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. యాంటీ కేసీఆర్ సెంటిమెంట్, దట్టు కేసీఆర్ ప్రభుత్వ పనితీరు కన్నా కూడా కేసీఆర్ వ్యవహార సరళి పైన ప్రజలు తీవ్రంగా వ్యతిరేకంగా స్పందించారు. ఇది రియాలిటీ. అది సో ఇది మోర్, నేను చాలాసార్లు చెప్పాను, ఇట్ ఈజ్ మ్యాండేట్ అగైన్స్ ద యాటిట్యూడ్ రాదర్ దెన్ పర్ఫార్మెన్స్ అని. సో అందువల్ల కేసీఆర్ పైన యాంటీ కేసీఆర్ సెంటిమెంట్తో ప్రజలు తీర్పు చెప్పారు కనుక ఆ కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తాడు. తర్వాత కేసీఆర్కు సింబల్ ఏంటి? తెలంగాణ వాదం. కేసీఆర్కు అంతకుముందు తెలంగాణ వాదమే లేనప్పుడు, తెలంగాణ జెండాయే లేనప్పుడు కేసీఆర్ ఎవరు అసలు? ఒక మాజీ మంత్రి, ఒక శాసనసభ డిప్యూటీ స్పీకర్. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఏంటి? చాలా మార్జినల్ పాత్ర. మీకు ఆ ఉమ్మడి రాష్ట్రంలో బలిదశ తెలంగాణ ఉద్యమం అందుకునే వరకు. సో అందువల్ల కేసీఆర్ ఈ స్థాయిలో నాయకుడు కావటానికి కారణం కేసీఆర్ కాదు, కారణం తెలంగాణ వాదం. ఒక ఐడియా నిన్ను నాయకుడిని చేస్తుంది, ఒక ఆలోచన నిన్ను నాయకుడిని చేస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా నాయకులు చరిత్రను సృష్టించరు, చరిత్ర నాయకులు సృష్టిస్తుంది. హిస్టరీ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై ఇండివిజువల్స్ డు నాట్ క్రియేట్ హిస్టరీ క్రియేట్స్ లీడర్స్. సో అందువల్ల చరిత్ర నాయకులు సృష్టిస్తుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర కేసీఆర్ని సృష్టించింది. అందువల్ల కేసీఆర్ తెలంగాణ అస్తిత్వవాదంతో రాజకీయ అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు కనుక కేసీఆర్ని ఎదుర్కోవాలి అంటే కేసీఆర్కు తెలంగాణ అస్తిత్వానికి మధ్య ఉన్న లింకును తగ్గొట్టాలన్నది సహజంగా ప్రత్యర్థుల వ్యూహం. అది రేవంత్ రెడ్డి వ్యూహం కూడా. సక్సెస్ఫుల్గా ఆ వ్యూహాన్ని రచించి అమలు చేసిన ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదు, కేసీఆర్ తెలంగాణకి ఏమిచ్చాడు అని, కేసీఆర్ తెలంగాణకు అసెట్ కాదు, లయబిలిటీ అనేది రేవంత్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు. అందుకే నిన్న అసెంబ్లీలో కూడా, కౌన్సిల్లో కూడా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులపైన కేసులు పెట్టలేదా, తెలంగాణ గీతాన్ని ఎందుకు రాష్ట్ర గీతం చేయలేదు, ఇలాంటి ప్రశ్నలన్నీ ఎందుకు అడిగారంటే కారణం అదే.
సో ఆ లింక్ తెగ్గొడతాలి. ఎందుకంటే కేసీఆర్కు ఉన్న లింక్ అల్లా తెలంగాణ అస్తిత్వం. సో కేసీఆర్కు తెలంగాణ అస్తిత్వానికి లింక్ తెగగొట్టడం ద్వారా తన ప్రత్యర్థి రాజకీయ ఆయువు పట్టును తెగొట్టచ్చు. అది రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం. అందువల్ల ప్రతి వ్యూహాల్లో భాగంగానే బీఆర్ఎస్ నేతలు రేవంత్ని టార్గెట్ చేస్తారు, రేవంత్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్ చేస్తారు. దీన్ని పర్సనల్ అటాక్, పర్సనల్ పంచాయతీ అనుకుంటే పొరపాటు. రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఏమైనా పొలం గట్టు మీద పంచాయతీ ఉందా? సో బట్ అది శృతి మించి భాష దారి తప్పినప్పుడు మనం ఖచ్చితంగా ఎవరమైనా ఎటైనా ప్రశ్నించాలి. కానీ ఒకరినో టార్గెట్ చేసుకోవడం దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ కదా. రేవంత్ రెడ్డిని కేసీఆర్ టార్గెట్ చేస్తారు, బీఆర్ఎస్ నేతలు చేస్తారు, బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ రేవంత్ రెడ్డి చేస్తారు.